చూద్దాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఆరాధన పాఠ్యభాగం ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంగా చదువుకొని మరి ఆరాధన వాక్యాన్ని మనం దేవుని ఆరాధన వాక్యంతో మయంపరుస్తాం. దయచేసి అందరం లేచి నిల్చుందాం. కీర్తనలు 119, కీర్తనలు 119, 121 నుంచి 128 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంగా చదువుకుందాం. మరి ఈ దినం ఆరాధన వాక్యాన్ని అందించవలసింది నేనే కాబట్టి దయచేసి అందరూ. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము, గర్విష్ఠులు నన్ను బాధింపగా యుందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము, నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగచేయుము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసియున్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు. దయచేసి కూర్చుందాం. అందరు కూర్చునండి. ఆరాధన వాక్యాన్ని ధ్యానించుదాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. దయగల మా దేవుడా, మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. అల్పుడను అయోగ్యుడను నాయన, మర్చివాడను నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నా యొక్క నోటిని మీ యొక్క బూరగా వాడుకొనవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీరు మాతో మాట్లాడమని మా ప్రభును మీ ప్రియ కుమారుడునైనా యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క 119వ కీర్తన మరి మనం చాలా రోజుల నుంచి, అంటే ప్రతి పునరుత్థాన దినమున మరి ఈ యొక్క 119వ కీర్తన ఇప్పటికీ 15 మంది ఈ యొక్క ఆరాధన వాక్యాన్ని అందించినారు. మరి 16వ పాఠ్యభాగముగా మరి ఈ భాగ్యం నాకు దొరికింది. ఈ యొక్క కీర్తన మరి దావీదు మహారాజు రాసినట్లుగా మనకు తెలుస్తున్నది. అంటే ఈ యొక్క కీర్తన యొక్క ఈ 8 వచనాల సారాంశము విశ్వాసుల యొక్క నమ్మకము, విశ్వాసుల యొక్క విశ్వాసము అయి ఉన్నది. ఈ యొక్క హెబ్రీ భాషలో ఈ యొక్క అక్షరము 16వ అక్షరమై ఉన్నది. ఈ అక్షరానికి మరి అర్థము ఏమై ఉన్నది అని అంటే అయీని అనే అక్షరము, దీనికి నేత్రము అంటే కన్ను అనే అర్థం ఒకటి వస్తుంది. తర్వాత ఊట అనే అర్థం కూడా ఉన్నది. తర్వాత నీటి బుగ్గ అనే అర్థం ఉన్నది. నేత్రము అని అంటే ప్రతి విషయాన్ని తేటగా మనకు కనపరిచేదిగా ఉన్నదనే అర్థం ఉన్నది. తర్వాత ఊట అంటే ఎప్పుడు ఎల్లకాలం అది ఊరుతూనే ఉంటుంది, నిరంతరము వస్తూనే ఉంటుంది. అంటే ఇది దేవుని మాటలు, నిరంతరము వచ్చేవన్నీ దేవుని మాటలు అని ఇక్కడ అర్థం ఇస్తుంది. నీటి బుగ్గ అంటే అది కూడా నీళ్లను తనంత తానుగా పైకి ఉపక చేస్తూ ఉంటుంది. తనంత తానుగా మరి దేవుని మాటల్ని మనకు తెలియజేస్తుందని ఇక్కడ అర్థము. అయితే ఈ 8 యొక్క లేఖనముల యొక్క సారాంశం ఏంటంటే బంగారు కంటెను అపరంజి కంటెను దేవుని ఆజ్ఞలను అధికముగా ప్రేమించుము అనేది దీని యొక్క ముఖ్య సారాంశమై ఉన్నది. నేను ఎక్కువ సమయం ఏం తీసుకోలేను, మీకు ఒకసారి ఇది చదివి వినిపిస్తాను మళ్ళీ.
నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. ఇక్కడ మొత్తం ఈ 8 వాక్యాలలో దేవునికి ఎంత శక్తి ఉన్నది, దేవుడు వేటి నుంచి మనల్ని కాపాడగలడు అనే వాటిలో దేవునికి తను తానుగా అతను సమర్పించుకుంటున్నాడు దావీదు మహారాజు. ఇది మనం చూసినట్లయితే మనకి 2వ సమూయేలు 8వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే తన ప్రజలను నీతి న్యాయములను అనుసరిస్తూ ఆయన ఆ పరిపాలన కొనసాగించినాడని అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన నీతి న్యాయములను అనుసరిస్తూ తన ప్రజలను పరిపాలన చేస్తూ వారిని కూడా ఆ నీతి న్యాయములను అనుసరించున్నట్లుగా చేసి ఉన్నాడు. ఆ క్రమమైన పద్ధతిలో వారిని నడిపించి ఉన్నాడు. ఏదైతే దేవుని నీతి అయి ఉన్నదో, ఏదైతే దేవుని ఆజ్ఞలు అయి ఉన్నాయో వాటిని ఆయన అనుసరిస్తూ తన ప్రజలను వాటిలో నడిపిస్తూ ఆయన పరిపాలన జరిగించినాడని ఆ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ప్రతి వాక్యము ఆయన ఏమి చేయగలడు అనేదే తెలియజేస్తున్నది. ఆయనకు మనం అప్పగించుకోవాలి. విశ్వాసులమైన మనము మన విశ్వాసాన్ని పూర్తిగా ఆయన పైననే వేసి మరి మన భారమంతా ఆయన పైన వేసి మనము నిశ్చింతగా ఉండొచ్చు అనేది ఈ యొక్క లేఖన సత్యములు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాయి. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము, గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక. నా నిమిత్తం మీరు పూటపడు అని దేవునికి తెలియజేస్తున్నాడు దావీదు మహారాజు. నా నిమిత్తం మనం కూడా ఇప్పుడు ఏం చేయాలా? నా నిమిత్తము ప్రభా మీరు పూటపడండి అని చెప్పేసి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవలసిన వారమైనాం. ఆయన ఆల్రెడీ మన నిమిత్తం పూటపడి ఉన్నాడు. ఆయన యొక్క రక్తాన్ని చివరి రక్తపు బొచ్చు వరకు ఆ కల్వరి శిలువలో కార్చి మన ప్రతి పాపము శాపం నుంచి మనకు విడుదల కలగజేసిన దేవుడై ఉన్నాడు. కానీ ప్రతిదినము మనము ఆయన పాదముల వద్దకు వెళ్ళి మరి మనం ఏమి తెలియజేసుకోవాలి? ప్రభువా నా నిమిత్తము మీరు పూటపడని ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి, ఆయనను వేడుకోవాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం ఎల్లప్పుడూ ఆయనకే సరెండర్ అయిపోవాలి, ఆయనకే మనల్ని మనము అప్పగించుకోవాలి. తర్వాత 23వ వచనము, నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టు నా కన్నులు క్షీణించుచున్నవి. నీతిగల మాటలు, దేవుని అన్ని నీతిగల మాటలు, మరి వాటి కొరకు మనము కనిపెడుతూ ఉండాలి, వాటి కొరకే మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఈ లోకంలో ఉన్న అంటే చెడును కానీ వేటిని మనం చూడడానికి లేదు. ఆయన మాటల కోసమే మనం కనిపెట్టాలి. ఆయన మాటల్ని, పవిత్ర గ్రంథంలోని వచనాలను, ఆయన లేఖన సత్యములను చదువుతూ మరి వాటి కొరకు మనం కనిపెట్టాలి. అందు నిమిత్తం మన కన్నులను క్షీణింపజేసుకోవాలి. కానీ మరి ఆ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, సెల్ఫోన్లో వచ్చే, యూట్యూబ్లో వచ్చే ప్రోగ్రామ్స్ వాటిని చూస్తూ మరి ఈ రోజులలో అయితే ఇంత చిన్న పిల్లోడికి కూడా కళ్ళద్దాలు పెడుతున్నారు. వాటి చూపు పోతున్నది. ఎందువల్ల పోతున్నది అని అంటే ఇదే తన యొక్క దృష్టిని, తన యొక్క నేత్రాలను దేనికి అప్పచెప్పారు? అసభ్యకరమైన వాటిని, సరే ఈ లోకంలో ఉన్న వాటి కోసం వాటిని చూస్తున్నారు, వాటిలో ఆనందిస్తున్నారు. అందువల్ల అసలు వయసు భేదం లేకుండా, ఒకప్పుడు చూసినట్లయితే ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కళ్ళద్దాలు పెట్టుకునేవారు, కనిపించేవారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లోడు వాడు కూడా కళ్ళద్దాలు పెడుతున్నాడు. ఎందుకు అని అంటే ఇది పరిస్థితి ఇది అన్నట్టు. మరి వీటినన్నింటినీ మనం గ్రహించి మనం దేవునికి మరి సరెండర్ చేసుకొనవలసిన వారమై ఉన్నాము. తర్వాత 24వ వచనము, 124వ వచనం, నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయుము, నీ కట్టడలను నాకు బోధించుము. ఎప్పటికప్పుడు ప్రతి దినము మరి మనం ఉదయాన్నే లేస్తేనే ప్రభా మరి ఈ దినం నేను ఏ విధంగా జీవించాలి, నేను ఏ విధంగా నడుచుకోవాలి, మరి మీ ఆజ్ఞలు మీ కట్టడలు నాకు తెలియచేయండి, మరి నేను ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలో నాకు నేర్పించమని మనము ఆయన సన్నిధికి అంటే సరెండర్ కావాల్సిందే. ఈ 8 వచనాలు మనకు అదే తెలియజేస్తున్నాయి.
8 వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే మనల్ని మనము సరెండర్ చేసుకోవాలి. మీకున్న గొప్పతనం ఏందో ఇక్కడ మళ్ళీ మనం దేవునికి తెలియజేస్తున్నాం. అయ్యా వీటన్నింటినీ చేయగల సమర్థులు మీరు అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. భక్తుడు ఆయన ఏదైతే పొంది ఉన్నాడో, ఏదైతే పొందనై ఉన్నాడో దేవునికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ తర్వాత 26వ వచనాన్ని, జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. ఇప్పుడు లోకం చూసినట్లయితే ఏ విధంగా తయారైందంటే మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు అందరూ. మరి పాపంలో శాపంలో కొట్టుబడి ఉన్నారు. మరి దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడాలు, దేవుని ధర్మశాస్త్రము మనకేం తెలియజేసిందో దాన్ని ఎవ్వరు కూడా పాటించక తమ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆ భక్తుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకం చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. ఇక రావయ్య దేవా, ప్రభా రామ మధ్యలోకి వచ్చి నీ యొక్క ఉగ్రత చూపించు అని ఆయన వేడుకుంటున్నాడు అక్కడ. మరి పాపంతో శాపంతో నిండి ఉన్న ఈ లోకంలో మరి ఇంకా భక్తులైన వారు మరి జీవించలేము అన్న పరిస్థితికి దిగజారిపోయింది ఈ లోకం. 127వ వచనాన్ని ఇక్కడ మనకు, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. బంగారము, అపరంజి వీటన్నింటికంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు ప్రియమై ఉన్నవని ఇక్కడ మరి మనకు లేఖన సత్యం తెలియజేస్తున్నది. మన బంగారము ఈ యొక్క అపరంజిని మనం ఎక్కడ పారవేయాలో ఒకసారి యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఒకటే వచనం చూద్దాం. 22, 25వ వచనం, 24 పడవేయమంటున్నాడు. అంతే కదన్నా. మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఆయనే మనకు అపరంజిగాను, మరి మనకు అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఈ మనము వెండి బంగారముల కోసం ప్రయాసపడడం కాదు, కానీ మరి దేవుణ్ణి ఆ విధంగా మనము వెండి బంగారములు దేవుని కలిగి ఉంటే ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏం లేదు ఈ లోకంలో. మరి ఈ వెండి బంగారాలన్నీ వట్టివే, ఆ మట్టిలో పడేయవలసింది, ఆ నీటి గుట్టలో పడేయవలసింది. అట్లాంటి వాటితో కోసం మనము ఆతృత పడుతున్నాం, ఈ లోకంలో మరి జీవన పోరాటం చేస్తున్నాం. అది కాదు, కానీ అవన్నిటిని పారవేసి ఆయనను హత్తుకొని ఉన్నట్లయితే మన జీవితం సార్థకం అవుతుందని ఈ యొక్క లేఖన సత్యముల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇచ్చి మాటలను దేవుడు దీవించునుగాక. దయచేసి అందరము ఆరాధన చేద్దాం. మరి ప్రతి ఒక్కరూ ఆరాధించి